సో బేసిక్‌గా రివ్యూ అనేది ఫుల్‌గా చూస్తేనే అర్థమయ్యిద్ది. సహం చూసేసి నేను ఇదే చెప్తున్నానని మీరు జడ్జ్ చేసుకొని ఎళ్ళిపోవద్దు. నేనేంటి అనేది పూర్తిగా చెప్పేది వింటేనే మీకు అర్థమైద్దనమాట. ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ఫుల్ రివ్యూ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేయండి. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు 'కే ర్యాంప్' మూవీకెళ్తున్నాం 'తారా థియేటర్'. సో దివాళీ కదా ఫుల్ ఆన్ ఫైర్స్ ప్రతి దగ్గర. చాలా లైట్స్‌తో చాలా బావుంది. విజువల్స్ అన్నీ రోడ్ల మీద. ఆటిల గురించి పక్కన పెడితే 'కే ర్యాంప్' మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. మనం ట్రైలర్ అవన్నీ చూస్తే కూడా కొత్తగా అండ్ చాలా బోల్డ్‌గా తీశారు కిరణ్ గారు. సో చూడాలి ఎలా ఉంటుంది మూవీ ఏంటనేది. నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్‌తో ఉన్నా. అండ్ ఆల్రెడీ చాలా మంది చెప్పారు నా ఫ్రెండ్స్ మూవీ చాలా బాగుంది, చాలా ఫన్ అండ్ ఇంటరాక్టివ్‌గా ఉంది అని. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని. వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఎలా ఉంది ఏంటనేది చూసేసిన తర్వాత చెప్పుకుందాం. అవతారం చూడండి. సో గైస్ ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయింది. మనమైతే బయటకైతే వచ్చేసాము. థియేటర్ దగ్గర చాలా క్రౌడ్‌గా ఉండిద్ది అని చెప్పి కొంచెం పక్కకైతే ఆగి చెప్తున్నాను అనమాట రివ్యూ. సినిమా అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్లారు మొత్తం. అసలు స్టోరీ ఏంటంటే అన్నిటికంటే ముందు మనం ఏం మాట్లాడుకోవాలంటే గనక కిరణ్ అభివరం గారు ఈ మూవీలో ఒక కొత్త యాంగిల్‌ని అయితే చూపించారనమాట. ప్యూర్ మాస్ వైబ్స్. ఎలా అంటే ఇంక మన పక్కన మన ఫ్రెండ్ ఒక చిల్లరగాడు ఉంటే ఎట్లుంటాడో అట్లనే అనమాట. ప్యూర్ మాస్ అసల. చాలా స్వాగ్ అదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా బాగా ఆహ్, డైలాగ్స్ డెలివరీ గాని అంతా కూడా ప్యూర్ మాస్ టైప్. ప్యూర్‌గా ఉంది. ఆ డ్రింక్ అప్పుడు యాక్షన్ గాని, తాగేసినట్టు చేయడము, వాళ్ళ ఫ్రెండ్స్‌తో మింగిల్ అవ్వడం గాని, అదంతా కూడా మనం నేచురల్‌గా ఇంట్లో మన ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటామో అలాగే ఉందనమాట. అది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. సాయి కుమార్ గారు ఫాదర్ రోల్ చేశారనమాట. చాలా రోజుల తర్వాత సాయి కుమార్ గారిని చూసి అండ్ ఫాదర్ రోల్‌లో చాలా బాగా చేశారు. ఆయనకిచ్చిన క్యారెక్టర్‌లో ఆయన ఫుల్‌ఫిల్ చేశారనమాట. మనకి సౌందర్య గారినైతే చూపిస్తారు ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత సౌందర్య గారిని చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. యుక్తి గారనమాట హీరోయిన్. తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. తన కెరియర్ కాదులెండి. తను చేసిన తను తన కెరియర్ అని చెప్పలేనులే గానీ, తను చేసిన మూవీస్ అన్నిట్లో ది బెస్ట్ యాక్టింగ్ ఈ సినిమాలో తనిచ్చింది. ఎందుకంటే మీకు చూస్తే అర్థమైద్ది. అంటే మనకి ఏదైతే ఒక ప్లాట్ తీసుకొని చేస్తారో అది మనం రివీల్ చేసేస్తే ఇంక దానికి వాల్యూ ఉండదు కాబట్టి. ఈ సినిమాలో మనకి ఏమి చూపించాలనుకున్నారంటే, ఒకళ్ళని భరించడం అనేది మనం ఎలా అంటే ఒకళ్ళని లవ్ చేస్తే వాళ్ళు పెట్టేది మనం భరిస్తున్నాం అనుకుంటాం కదా! అసలు భరించడం అంటే ఏంటి? ఆహ్, లేకపోతే అసలు నిజంగా లవ్ చేయడం అంటే ఏంటి అనేది మనకైతే అర్థమయ్యేటట్టు చేయడానికి చాలా ట్రై చేశారు. అదొక యాంగిల్. అండ్ అసలు ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు, ఏంటి అనేదో ఇంకో యాంగిల్. ఆహ్, ఫ్రీగా అంటే ఇప్పుడు మనకేదైనా ఫ్రీగా వస్తే మనకు దాని వాల్యూ తెలీదు కదా! అలా మనకన్నీ వచ్చేస్తే దానివల్ల ఎలా ఉంటాము అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈ మూవీ. సో, దీంట్లో అంతా కూడా గుడ్ మెసేజే ఉండిద్ది. కానీ అది అర్థం అవ్వడానికి మనం తీసుకునే విధానం బట్టి ఉండిద్దనమాట. ఇప్పుడు ఏముంది దీంట్లో ఫన్ ఇవన్నీ చూసేసి దీంట్లో ఉన్న మీనింగ్ మర్చిపోతారు అందరూ. కానీ చాలా మెసేజ్‌ఫుల్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనకేదైనా మూవీ చూపిస్తున్నారనుకో, ఇలా ఉండిద్ది మీ కెరియర్, ఇలా ఉండిద్ది మీ లైఫ్ అనే కదా మనకొక ఎగ్జాంపుల్ చేసి మూవీ అయితే చూపిస్తారు. మీరక్కడ ఉన్న ఫన్, అక్కడున్న ఎలివేషన్స్, అక్కడున్న మాస్‌నే చూస్తున్నారు తప్ప, అక్కడ ఎందుకలా చూపిస్తున్నారనేది, దానివల్ల ఏంటి గుడ్ కాజ్ అనేది చూడట్లేదనమాట. అదే కదా మరి ఎండింగ్. ఆ ఎండింగ్‌ని మర్చిపోయి మిగతా ఫస్ట్ పార్ట్ అంతా గుర్తుపెట్టుకుంటే ఎలాగా? సో, ఎండింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పార్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా! సో, మెసేజ్‌ని కూడా గుర్తించండి అనేది నా పాయింట్ అనమాట. మంచి మెసేజే ఇచ్చారు. అండ్ పేరెంట్స్‌కి ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి, ఏంటి పేరెంట్స్ మన కోసం ఎలాంటివి చేస్తారు, వాళ్ళు అసలు మన లైఫ్‌లో మనం ఎలా ఉన్నా కూడా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉండిద్దనమాట పేరెంట్స్‌కి. మనం ఏం చేసినా కూడా మన వాళ్ళే కదా, మన పిల్లలే కదా అని. అదే మన పేరెంట్స్ మనకేదైనా కొనివ్వకపోతేనే మనం అలుగుతాం, తిడతాం, లేదంటే ఇసుక్కుంటాం, ఏదైనా చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ మదర్ మీకు ఒక బైక్ కొనిస్తా అన్నారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ ప్రాబ్లమ్ వచ్చి ఏదో ఒకటి వచ్చి రాలేదు.
దానికి మనం ఓవర్ రియాక్ట్ అంటే ఫుల్ రియాక్ట్ అవుతాం. అండ్ నేనైనా అలాగే చేస్తాను. మా మమ్మీ ఏదన్నా కొనిస్తా అంటే కొనివ్వకపోతే. సో, అది వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఎలా ఉండిద్దనేది కొంచెం చూపిచ్చారనమాట. టైమ్ సెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్‌లోనే అండ్ టైం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా కొంచెం చూపిచ్చారు. సో, ఒక మెంటల్ కాజ్ అనమాట. ఒక మెంటల్ కాజ్ ఉండి అది టైమ్ సెన్స్‌కి ఒక ప్రామిస్‌కి ఎంత వాల్యూ ఉండిద్ది, ఆ ప్రామిస్‌ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారు ఒక పర్సన్, దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక మూవీలాగా తీసి చూపించారనమాట. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ నాని అంట. నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం వింటున్నాను. సో, తెలీదు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కేరళ సాంగ్ అయితే చాలా ఇష్టం నాకు. కే ర్యాంప్ అది మ్యూజిషియన్ వచ్చేసి మనకి చైతన్య భరద్వాజ్ అనమాట. చాలా బాగా ఇచ్చారు మనకి మ్యూజిక్ అయితే మాత్రం. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే కనుక నరేష్ గారు యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్లో ఉండిద్ది. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అండ్ ఆలీ గారు ఉన్నారు. మొత్తం ఫుల్ కామెడీగా వెళ్ళిపోతుంది సినిమా. ఈవెన్ సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా వచ్చి కామెడీ చేస్తారు. అండ్ సెన్సార్ బోర్డ్ ఎలా ఒప్పుకుంది అనేది నాకు తెలియదు, కానీ కొన్ని కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు కామన్గా అందరూ వాడుతున్నవే కాబట్టి కొత్తగా ఏమనిపించదు మనకు చూసినప్పుడు. మనం మూవీస్లో చూసినప్పుడు కొంచెం అరే ఏంట్రా ఇది ఎలా ఒప్పుకున్నారు అని అనుకుంటాం అంతే తప్ప అవన్నీ కామన్గా మనం అందరం యూజ్ చేసేవే. అండ్ ఇంకా మోర్ ఓవర్ సినిమా గురించి చెప్పాలంటే కనుక నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. దీనివల్ల ఒక మెసేజ్ కూడా ఉంది. సో, అన్ని పరాలుగా గుడ్ మూవీ. నాకైతే నచ్చింది. సూపర్. సో, కామెడీ కూడా కొంచెం ఓవర్ రేటెడ్గా ఉన్నా కూడా ఎంత లిమిట్ అనేది చాలా కంట్రోల్గా చేశారనమాట. ఓవర్ లిమిట్ అయిపోకుండా చాలా లిమిటెడ్గా కొంచెంగా యూజ్ చేశారు అడల్ట్ కామెడీ. కానీ అది తీసుకోగలిగే కామెడీయే కాబట్టి ఓకే. సీత కూడా ఉంది, బిగ్ బాస్ సీత. తను కూడా బాగానే చేసింది ఓకేగా. అంతే ఇంకా అన్ని లీడ్ క్యారెక్టర్స్ చెప్పేశాను. సినిమా అయితే వర్త్ వాచింగ్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళిపోండి. ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. మీ లవర్ని తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా. మీ బాయ్ ఫ్రెండ్ ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్ళండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్ళండి. అలా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి అనమాట. సో, అది ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది. నేను లేట్గా రివ్యూ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. సో, అదనమాట ఇవాల్టి మన రివ్యూ. కేరాంప్ పాడిచ్చింది. సినిమాలోనే మనకి డబుల్ మీనింగ్ ఉండిద్ది. కాకపోతే ఇంకా కుమార్ అభివరం అని చెప్పి వాళ్ళు ఏదో క్రియేట్ చేశారు కాబట్టి ఇంకా ఓకే. ఆ టైటిల్ కార్డ్స్ కూడా చాలా క్రియేటివ్గా అబ్బవరం డాడ్స్ గిఫ్ట్ని అబ్బవరంగా భలే చూపించారనమాట. అది చాలా క్రియేటివ్గా అనిపించింది. సో, అంతే ఇవాళకి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాక్స్. లవ్ యూ ఆల్. బై.